తెలుగు సినిమా చరిత్రలో హీరోలు దర్శకుల కాంబినేషన్లు చాలానే వచ్చాయి. కానీ ఒక హీరోతో ఏకంగా 13 సినిమాలు తెరకెక్కించి అందులో ఎక్కువ శాతం సూపర్ హిట్లుగా నిలబెట్టిన దర్శకుడు ఎవరైనా ఉన్నారా? ఆ రికార్డు సాధించింది దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి. ఆ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి ప్రయాణం కేవలం హిట్ల కథ కాదు, ఒక దర్శకుడు హీరోను ఎలా కొత్త కోణంలో చూపించాడో, ఒక హీరో తన దర్శకుడిపై ఎంతటి నమ్మకం ఉంచాడో, తెలుగు సినిమాకు ఎన్నో మ్యూజికల్ హిట్లు, కమర్షియల్ బ్లాక్ బస్టర్లు ఎలా వచ్చాయో చెప్పే అరుదైన గాథ. మరి 1986లో మొదలైన ఈ అద్భుత ప్రయాణం 1998 వరకు ఎలా సాగింది? వీరి కాంబినేషన్ లో వచ్చిన 13 సినిమాల వెనక ఉన్న విజయాలు, అపజయాలు, తెలియని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో హీరో డైరెక్టర్ కాంబినేషన్లు చాలా ఉన్నాయి. కానీ బాలకృష్ణ కెరీర్ లో ఒకే దర్శకుడితో అత్యధిక సినిమాలు చేసిన వ్యక్తి ఎవరంటే అది ఎలాంటి సందేహం లేకుండా ఏ కోదండరామిరెడ్డి. మొత్తం 13 సినిమాలు, వాటిలో 7 సూపర్ హిట్లు, 2 యావరేజ్, 4 ఫ్లాప్స్, అంటే దాదాపు 60% సక్సెస్ రేట్. ఇంతటి విజయవంతమైన కాంబినేషన్ ఆ కాలంలో చాలా అరుదు. ఇప్పుడు ఒక్కో సినిమా ప్రయాణాన్ని చూద్దాం. ఈ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టిన సినిమా అనసూయమ్మ గారి అల్లుడు. రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణంలో నందమూరి హరికృష్ణ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. బాలకృష్ణ సరసన భానుప్రియ, అత్త పాత్రలో శారద. కోదండరామిరెడ్డి ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. అత్త అల్లుళ్ల మధ్య జరిగే సంఘర్షణను కామెడీ భావోద్వేగాలతో అద్భుతంగా మలిచారు. ఈ సినిమాలోని అత్త అనసూయమ్మ పాట ఇప్పటికీ చాలా మందికి గుర్తుండిపోతుంది. చక్రవర్తి సంగీతం, వేటూరి సాహిత్యం, పరుచూరి బ్రదర్స్ డైలాగులు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. అప్పట్లో ఈ చిత్రం 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం దాని విజయానికి నిదర్శనం. మొదటి సినిమాతోనే బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ నమ్మకం ఏర్పడింది. మొదటి సినిమా హిట్ కావడంతో ఈ జోడీ వెంటనే మరోసారి కలిసింది. అదే భార్గవరాముడు. ఈ సినిమాలో బాలయ్య సరసన విజయశాంతి నటించింది. యాక్షన్, సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటినీ సమపాళ్లలో మిళితం చేసిన కోదండరామిరెడ్డి మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. చక్రవర్తి సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. 2 సినిమాలు, 2 విజయాలు. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై ట్రేడ్ లో భారీ నమ్మకం ఏర్పడింది. 1987లోనే భానుమతి గారి మొగుడు. ఇందులో మరోసారి బాలయ్య విజయశాంతి జంట ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో ముఖ్యమైన విషయం ఏమిటంటే టైటిల్ లో హీరోయిన్ పేరు ఉన్న హీరోగా బాలయ్య అద్భుతంగా నిలిచారు. కుటుంబ కథ, కామెడీ, ఎమోషన్ మూడింటిని కలిపి కోదండరామిరెడ్డి మరోసారి హిట్ అందించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అంటే వరుసగా 3 సినిమాలు, 3 విజయాలు. ఈ దశలో బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే నిర్మాతలకు గ్యారంటీ హిట్ అనే నమ్మకం ఏర్పడింది. 1986 నుంచి 1987 వరకు వీరిద్దరూ చేసిన 3 సినిమాలు అన్ని విజయవంతమయ్యాయి. ఈ 3 చిత్రాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది, అది మ్యూజిక్. చక్రవర్తి ఇచ్చిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అలాగే కోదండరామిరెడ్డి బాలయ్యను కేవలం యాక్షన్ హీరోగానే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన దర్శకుడిగా నిలిచారు. అయితే ప్రతి విజయానికి ఒక బ్రేక్ ఉంటుంది, అదే తిరగబడ్డ తెలుగు బిడ్డ. మరోసారి హరికృష్ణ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది, కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. వరుసగా 3 విజయాల తర్వాత ఈ కాంబినేషన్ కు ఇదే మొదటి ఎదురు దెబ్బ. అయినా కోదండరామిరెడ్డి బాలయ్యలు వెనక్కి తగ్గలేదు. ఒక ఫ్లాప్ వచ్చిన వెంటనే బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే రక్తాభిషేకం. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే చాలా స్టైలిష్ యాక్షన్ మూవీగా నిలిచింది. బాలయ్య నటన, రాధాతో కెమిస్ట్రీ, ఇళయరాజా సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్రం మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. అంతేకాదు తమిళంలో కూడా డబ్బై మంచి ఆదరణ పొందింది. ఒక విషయం గమనించాలి, కోదండరామిరెడ్డి ఒక ఫ్లాప్ తర్వాత ఎప్పుడూ అదే ఫార్ములాను రిపీట్ చేయలేదు. ప్రేక్షకుల అభిరుచిని బట్టి కొత్త కథను తీసుకువచ్చేవారు. అదే ఆయన విజయ రహస్యం. ఈ కాంబినేషన్ అప్పటికే ఇండస్ట్రీలో అత్యంత నమ్మకమైన కాంబినేషన్ గా మారిపోయింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యజమానులకు బాలయ్య కోదండరామిరెడ్డి సినిమా అంటే మంచి బిజినెస్ అనే భావన ఏర్పడింది. రక్తాభిషేకం విజయంతో వచ్చిన ఊపులో ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా భలే దొంగ. దేవి
దేవి ఫిలిమ్స్ బ్యానర్ పై దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో మరోసారి బాలయ్య సరసన విజయశాంతి నటించింది. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ కోదండరామిరెడ్డి ఈ సినిమాను రూపొందించారు. చక్రవర్తి సంగీతం, బాలయ్య స్టైలిష్ లుక్, విజయశాంతి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. హిందీలో కూడా ఖైదీ నెంబర్ 1 పేరుతో డబ్ కావడం అప్పట్లో విశేషంగా చెప్పుకున్నారు. ఈ విజయంతో ఈ కాంబినేషన్ మరోసారి విజయ పదంలో దూసుకెళ్లింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ లోనే కాదు, బాలయ్య కెరీర్ లో కూడా అత్యంత ప్రత్యేకమైన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఇది బాలకృష్ణ 50వ చిత్రం. ఒక స్టార్ హీరో 50వ సినిమా అంటే అభిమానులు యాక్షన్, ఫైట్లు, పంచ్ డైలాగులు ఆశిస్తారు. కానీ కోదండరామిరెడ్డి పూర్తిగా భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక్క ఫైట్ కూడా లేదు. అవును, మొత్తం సినిమాలో బాలయ్యకు ఒక్క ఫైట్ కూడా ఉండదు. అప్పటి వరకు యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన బాలయ్యతో పూర్తి కుటుంబ కథ, రొమాంటిక్ కామెడీ, ఇద్దరు హీరోయిన్లు, సరదా సన్నివేశాలతో సినిమా తీశారు. అది అప్పట్లో నిజంగా సాహసమే. ఈ సినిమా గురించి కోదండరామిరెడ్డి స్వయంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పారు. బాలకృష్ణకు కథ చెప్పినప్పుడు ఇందులో ఫైట్లు ఉండవు, పూర్తి కామెడీ సినిమా అని చెప్పాను. అప్పుడు బాలయ్య, ఏం పర్లేదు సార్, మీకు ధైర్యంగా ఉంది కదా, చేద్దాం అని ఒక్క మాటలో ఒప్పుకున్నారు. ఒక స్టార్ హీరో తన ఇమేజ్ గురించి ఆలోచించకుండా దర్శకుడు విజన్ ను నమ్మడం, అదే ఈ సినిమాకు అతిపెద్ద బలం. ఈ సినిమాలో శోభన, నిరోష ఇద్దరు హీరోయిన్లు, శారద పాత్ర, అంజలి దేవి పాత్ర, కుటుంబ వాతావరణం, గ్రామీణ నేపథ్యం, హాస్యభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ కు ముందు దాదాపు 20 నిమిషాల పాటు హీరో కనిపించకపోవడం అప్పటి కమర్షియల్ సినిమాల్లో చాలా అరుదు. అయినా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. అదే కోదండరామిరెడ్డి కథన శైలి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. అంతేకాదు బాలయ్య కెరీర్ లో 50వ సినిమాగా చిరస్థాయిగా నిలిచిపోయింది. చాలా మంది అభిమానులు ఇప్పటికీ ఇది బాలయ్య బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఒకటిగా చెబుతుంటారు. 2 సంవత్సరాల తర్వాత మరో కొత్త కాన్సెప్ట్ తో ఈ జోడీ వచ్చింది, ధర్మక్షేత్రం. ఈసారి లీగల్ యాక్షన్ డ్రామా. బాలయ్య సరసన అప్పటి యువ సంచలనం దివ్య భారతి. ఇళయరాజా సంగీతం సినిమాకు పెద్ద బలం. ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ఆదరణ పొందాయి. ప్రత్యేకంగా ఎన్నో రాత్రులు పాట ఇప్పటికీ సంగీత ప్రియులకు గుర్తుండిపోయే మెలోడీ. కొంతమంది ట్రేడ్ వర్గాలు ఈ సినిమాని యావరేజ్ గా చెప్పినా మరికొంతమంది కమర్షియల్ సక్సెస్ గా పేర్కొంటారు. ఏదేమైనా ప్రేక్షకులను అలరించిన చిత్రంగా మాత్రం ఈ సినిమా నిలిచిపోయింది. ఈ కాంబినేషన్ లో అత్యంత దురదృష్టకరమైన సినిమాల్లో ఒకటి నిప్పురవ్వ. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కింది. విజయశాంతి హీరోయిన్. ఇందులో ఒక అరుదైన విషయం ఉంది. ఒకే సినిమాకు 4 సంగీత దర్శకులు పనిచేశారు. బప్పీ లహరి, రాజ్ కోటి, ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం. ఇలా సంగీత పరంగా ఈ సినిమా చాలా ప్రత్యేకం. చిత్రీకరణలో జరిగిన ప్రమాదం, కోర్టు వివాదాలు, విడుదల ఆలస్యం, ఇలా వరుస సమస్యలు ఈ సినిమాను వెంటాడాయి. చివరికి 1993 సెప్టెంబర్ 3న ఈ చిత్రం విడుదలైంది. అయితే అదే రోజున బాలయ్య నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు కూడా విడుదలైంది. ఒకే హీరో నటించిన 2 సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ప్రేక్షకులు బంగారు బుల్లోడు వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో నిప్పురవ్వ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఈ సినిమా వైఫల్యానికి కథ కంటే పరిస్థితులే ఎక్కువ కారణమని చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తారు. ఒక పరాజయం తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ సత్తా చాటింది. అదే బొబ్బిలి సింహం. ఇది కేవలం హిట్ కాదు, బాలయ్య కెరీర్ లో మరో మాస్ క్లాసిక్. రోజా, మీనా ఇద్దరు హీరోయిన్లు, ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ, కోదండరామిరెడ్డి దర్శకత్వం. ఈ నలుగురి కలయిక సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాలోని శ్రీరస్తు శుభమస్తు పాట ఈ రోజు కూడా పెళ్లిళ్లలో వినిపిస్తూనే ఉంటుంది. అలాగే పాలకొల్లు పాప, కిట్టమ్మ లీల, మాయిదారి పిల్లడ వంటి పాటలు అప్పట్లో సూపర్ హిట్స్ అయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి కథ అందించింది తర్వాత బాహుబలి వంటి మహత్తర చిత్రాలకు రచయితగా నిలిచిన విజయేంద్ర ప్రసాద్. ఆయన చెప్పిన ప్రకారం ఈ కథకు ప్రేరణ ప్రేమాభిషేకం సినిమా.
అయితే ఆ కథలోని భావోద్వేగాన్ని పూర్తిగా కొత్త కోణంలో మార్చి బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లు మలిచారట. బొబ్బిలి సింహం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మరోసారి బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్ కు తిరుగులేదని నిరూపించింది. 1994 నాటికి ఈ ఇద్దరి కాంబినేషన్ లో 10 సినిమాలు పూర్తయ్యాయి. వాటిలో అధిక భాగం విజయాలే. అంతేకాదు ప్రతి సినిమా ఒకే తరహాలో కాకుండా ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, లీగల్ డ్రామా, గ్రామీణ నేపథ్యం ఇలా ప్రతిసారి కొత్త జానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ఈ కాంబినేషన్ ప్రత్యేకత. కాలం మారుతుంది, ప్రేక్షకుల అభిరుచి మారుతుంది. తెలుగు సినిమాల్లో కొత్త తరహా కథలు వస్తున్నాయి. అలాంటి సమయంలో బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్ కూడా కొత్త సవాళ్లను ఎదుర్కొంది. అయినా ఈ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం ఏ మాత్రం తగ్గలేదు. 1995లో ఈ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం మాతో పెట్టుకోకు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేశారు. రోజా, రంభ హీరోయిన్లుగా నటించారు. అప్పటికే వరుస విజయాలతో ఉన్న ఈ జోడీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కథలో ఉన్న కమర్షియల్ అంశాలు, స్క్రీన్ ప్లే ఆ కాలం ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాలేదు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇది కేవలం సినిమా వైఫల్యం మాత్రమే కాదు, ఈ కాంబినేషన్ విజయ పరంపరకు కూడా చిన్న బ్రేక్ పడింది. 2 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముద్దుల మొగుడు. బాలయ్య సరసన మీనా, రవళి నటించారు. సంగీతం కోటి అందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ విడుదల తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో మంచి నటీనటులు ఉన్నా కథనం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయింది. అప్పటికే తెలుగు సినిమా వేగంగా మారుతుంది. కొత్త దర్శకులు, కొత్త కథలు, కొత్త టెక్నాలజీ, కొత్త తరహా మేకింగ్ ప్రేక్షకుల అభిరుచిని ప్రభావితం చేస్తున్నాయి. దాని ప్రభావం ఈ సినిమా పైన పడింది. ఈ కాంబినేషన్ లో చివరి చిత్రం యువరత్న రానా. బాలయ్య సరసన హీరా నటించింది. భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపించింది. సంగీతం కోటి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదే బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో చివరి సినిమా. 13 సినిమాల ప్రయాణం ఇక్కడితో ముగిసింది. బాలకృష్ణ కోదండరామిరెడ్డి కాంబినేషన్ పై ఆసక్తికరమైన విశ్లేషణ విషయానికి వస్తే ఈ కాంబినేషన్ లో మొదటి 3 సినిమాలు అనసూయమ్మ గారి అల్లుడు, భార్గవరాముడు, భానుమతి గారి మొగుడు వరుస విజయాలు సాధించాయి. అలాగే చివరి 3 సినిమాలు మాతో పెట్టుకోకు, ముద్దుల మొగుడు, యువరత్న రానా వరుస పరాజయాలను చూశాయి. అంటే ఒక కాంబినేషన్ లో విజయాలు, అపజయాలు రెండూ ఉంటాయని ఈ ప్రయాణం చెబుతుంది. కానీ మధ్యలో వచ్చిన రక్తాభిషేకం, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి, బొబ్బిలి సింహం వంటి చిత్రాలు ఈ జోడీని టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలబెట్టాయి. మొత్తంగా ఈ కాంబినేషన్ రికార్డు విషయానికి వస్తే మొత్తం 13 సినిమాలు. ఇందులో 7 సూపర్ హిట్లు, 2 యావరేజ్, 4 ఫ్లాప్స్. సుమారు 60% సక్సెస్ రేట్. బాలకృష్ణ కెరీర్ లో ఒకే దర్శకుడితో అత్యధిక సినిమాలు చేసిన రికార్డు ఇప్పటికీ కోదండరామిరెడ్డి పేరు మీదే ఉంది. సినిమాల్లో విజయాలు వస్తాయి, అపజయాలు కూడా వస్తాయి. కానీ ప్రతి కాంబినేషన్ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించదు. బాలయ్య కోదండరామిరెడ్డి జోడీ మాత్రం ఇట్ల వల్ల మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, పరస్పర గౌరవం, కొత్త ప్రయోగాలు చేయాలనే ధైర్యం వీటితో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఒక దర్శకుడు ఒక హీరోలోని విభిన్న కోణాలను వెలికి తీయగలిగితే ఆ హీరో కూడా దర్శకుడిని సంపూర్ణంగా నమ్మితే ఎలాంటి మాయాజాలం సృష్టించవచ్చో ఈ 13 సినిమాల ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతుంది. అందుకే బాలకృష్ణ కోదండరామిరెడ్డి కాంబినేషన్ టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ ఒక గోల్డెన్ చాప్టర్ గానే నిలిచిపోతుంది. మరి ఈ 13 సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? నారీ నారీ నడుమ మురారీనా, బొబ్బిలి సింహంనా, రక్తాభిషేకంనా, లేక అనసూయమ్మ గారి అల్లుడునా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి తెలుగు సినిమా చరిత్ర, అరుదైన కాంబినేషన్లు, తెలియని విశేషాలతో మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. నమస్కారం.